వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద నెక్స్ట్ 12 months ఇద్దరు పీపుల్ ఎగ్జిస్టింగ్లో ఉంటారు. ఒకళ్ళు ఎటువంటి మనీ రాక ఎలా చేయాలో అర్థం కాక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, మరొకళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని జనరేట్ చేసి వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడంలో దూసుకెళ్ళిపోతూ ఉండడం. కానీ ఇద్దరికి 24 hours ఉన్నాయి. బట్ ద డిఫరెన్స్ స్కిల్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ దీపిక. ఐఎమ్ అ బిజినెస్ మెంటర్ అండ్ లైఫ్ స్టైల్ గ్రోత్ కోచ్. మీరు రెగ్యులర్ గా చూసే ఎర్నింగ్ వీడియోస్ అయితే ఇది కాదు. దిస్ ఇస్ అ రియాలిటీ చెక్ ఆఫ్ 2026. నిజం చెప్పాలంటే డిగ్రీ అనేది ఒక ఆప్షన్ అయిపోయింది. స్కిల్సే మనం సర్వైవ్ అవ్వడానికి బేస్మెంట్ అయిపోయాయి. అండ్ ఇప్పటికీ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా రేపు ఎవరో ఒకళ్ళ ద్వారా మీరు రీప్లేస్ అయిపోతారు. రీప్లేస్ అయిపోయేది మనిషి త్రూ కాదు, మీకన్నా బెటర్ గా ఇంటర్నెట్ ని యూజ్ చేసే పర్సన్ తో. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వై స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ 2026. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో కంపెనీస్ కి మీరు ఏం చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఏ డిగ్రీ వచ్చింది అనేది అవసరం లేదు. మీరు ఆ కంపెనీకి ఎంత ప్రొడ్యూస్ చేయగలరు, ఆ కంపెనీకి ఎంత రిజల్ట్స్ ని మంచిగా ఇవ్వగలరు అనేదే కావాలి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ క్రియేటర్ ఎకనామీ అండ్ ఏఐ ఎకనామీ. ఈ రెండు క్రియేటివిటీ అండ్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ కెరియర్ ర్యాపిడ్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ స్కిల్స్. ఈ డిజిటల్ స్కిల్స్ ని ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీరు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోకుండా కూర్చుంటే డెఫినెట్లీ యూ నీడ్ టు స్టిక్ ఫర్ వన్ సాలరీ, వన్ బాస్ అండ్ వన్ ఇన్కమ్ సోర్స్. ఇప్పుడున్న జనరేషన్ కి అయితే ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం నిజంగా మనీ చేయగలుగుతాము అని. చెప్పబోయేది జస్ట్ ఒక థియరీ పార్ట్ కాదు, ఖచ్చితంగా రియల్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ గురించి చెప్తున్నాను. లెట్ మీ బ్రేక్ డౌన్ ద టాప్ 6 హై ఇన్కమ్ స్కిల్స్. మీరు గనక ఈ 2026 లో ఇలాంటి రియల్ గ్రోత్ గురించి నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్. ఫస్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ప్రతి బిజినెస్ కి ఆన్లైన్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ టు గెట్ కస్టమర్స్, రీచ్ అండ్ మోర్ సేల్స్. ఇవి చేసినందుకు మీకు పే చేస్తారు. సో మీరు నేర్చుకోవాల్సిన యాడ్స్ రన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని మేనేజ్ చేయడం, వాళ్ళ వెబ్సైట్ లో SEO యూస్ చేయడం. సో ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి పర్ మంత్ యాజ్ ఎ బిగినర్ 20 to 30K దాకా, యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 1 lakh దాకా మీరు చార్జ్ చేయొచ్చు. సెకండ్ స్కిల్ వచ్చేసి కాపీ రైటింగ్ అండ్ కాంటెంట్ రైటింగ్. మీరు జనరల్ గా చూసే యాడ్స్ నుంచి వెబ్సైట్స్ లో ఇక్కడ కనిపించే ప్రతి టెక్స్ట్ కూడా రిటన్ బై సమ్వన్ అండ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ బై యూజింగ్ దేర్ క్రియేటివిటీ. నాకు క్రియేటివిటీ లేదు కదా ఎలాగా అంటే నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ జస్ట్ బై లెర్నింగ్. అండ్ వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్, సేల్ పేజెస్, కాపీస్ ఫర్ యాడ్స్ ఇవి రాస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. యూ కెన్ లిటరలీ ఎర్న్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. అండ్ ఈవెన్ కాపీ రైటింగ్, కాంటెంట్ రైటింగ్ వాళ్ళు కూడా ఇనిషియల్ గా 10 to 20K వరకు చార్జ్ చేయొచ్చు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా ఎక్కువ చార్జ్ చేయొచ్చు. థర్డ్ స్కిల్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు క్రియేటర్స్ అయిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో సస్టైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీడియోస్ క్రియేట్ చేయాలి. లైక్ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్, ప్రతిదీ అన్నమాట. అండ్ వాళ్ళ టైం అంతా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఎడిట్ చేసుకునేంత టైం వాళ్ళకి ఉండదు. ఈవెన్ వీడియో ఎడిటింగ్ కి కూడా స్టార్టింగ్ లో తక్కువే పే చేసినా యాజ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తారు. ఫోర్త్ స్కిల్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. ఈ బ్రాండ్ వాళ్ళకి లోగోస్, పోస్టర్స్ అని చాలా కావాలి అండ్ వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఇవన్నీ చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక పర్సన్ ని హైర్ చేసుకుంటారు టు డూ దీస్ థింగ్స్. యూ కెన్ మానిటైజ్ ఇట్ ఈజీలీ అండ్ దానికి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. అట్ ది ఎండ్ అసలు ఈ స్కిల్స్ అన్నిటిని ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఫిఫ్త్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఇక్కడ మీరు ఎటువంటి ప్రోడక్ట్ ని మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ప్రోడక్ట్స్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే యూ కెన్ ప్రమోట్ దాట్ పర్టికులర్ ప్రోడక్ట్స్ అండ్ గెట్ ది కమిషన్ త్రూ దట్ కంపెనీ. ఇక్కడ కూడా ఖచ్చితంగా యూ నీడ్ టు లెర్న్ కాంటెంట్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇనిషియల్ గా తక్కువ ఇన్కమే రావచ్చు కానీ ఆడియన్స్ దగ్గర ట్రస్ట్ బిల్డ్ అయ్యి అథారిటీ కనుక బిల్డ్ అయితే లాక్స్ లో ఎర్న్ చేసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బిజినెస్ పీపుల్ కి అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, అసలు ట్రెండ్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఇవి ఏమీ తెలియదు. అండ్ దే డోంట్ ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఓవర్ హియర్. వాళ్ళ కోర్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ దే డోంట్ వాంట్ టు ఫోకస్ ఓవర్ హియర్. యూ కెన్ మేనేజ్ దేర్ పేజెస్, గ్రో దేర్ ఆడియన్స్ అండ్ యూ కెన్ గెట్ paid from that particular business people. అండ్ ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. చాలా మంది చూస్తారు, మోటివేటెడ్ గా ఫీల్ అయిపోతారు, దెన్ దే డూ నథింగ్ బికాస్ దే డోంట్ నో వే టు స్టార్ట్, వాట్ టు లెర్న్, హౌ టు లెర్న్ స్టెప్ బై స్టెప్ అండ్ వేర్ టు అప్లై. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వై మోస్ట్ పీపుల్ ఫెయిల్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్రెడీ విత్ అ సొల్యూషన్. ఏది వచ్చినా రాకపోయినా, మీ ఎడ్యుకేషన్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఇఫ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ల్యాప్టాప్స్, మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే, ఇవి అసలు ఆబ్లిగేషన్సే కాదు. జస్ట్ మీకు ఒక లెర్నింగ్ మైండ్ సెట్ ఉండి ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తే చాలు, నేను నేర్చుకుంటాను అనే ఒక లెర్నింగ్ మైండ్ సెట్ కనుక మీకుంటే యూ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్. అండ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్తున్నాను, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ టు క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. అండ్ నేను కూడా ఇలాగే నా కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంటెడ్ టు బిల్డ్ యువర్ కెరియర్ ఇన్ యువర్ ఓన్ వే, డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ నా నెంబర్ ని మెన్షన్ చేశాను. టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్ విత్ యువర్ నేమ్, ఏజ్ అండ్ ప్రొఫెషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్స్ లాంటి వాటిలోకి వెళ్ళాలనుకోవట్లేదు, కంప్లీట్ గా క్రియేటివ్ అండ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, డెఫినెట్లీ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా అప్కమింగ్ వీడియో వచ్చేపాటికి ఈ స్కిల్స్ లో ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే అసలు జీరో ఎక్స్పీరియన్స్ నుంచి ఒక క్లయింట్ వచ్చేదాకా ఏం ఫాలో అవ్వాలనే ఒక రోడ్ మ్యాప్ ని నేను మీ దాకా తీసుకొస్తాను. బాయ్.